రఘురాజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ స్థానం ఇవ్వలేనటువంటి నేపథ్యంలో శాసన మండలి స్థానం ఇస్తే ఇప్పుడు ఆ మండలి స్థానంలో ఉన్నటువంటి ఆయన మళ్ళీ ఈ ట్రిప్ అయినా ఎమ్మెల్యే ఎక్స్పెక్ట్ చేశారు. రాకపోయేటప్పటికి తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో రఘురాజుని పార్టీ రాజీనామా చేయమంది, ఆయన రాజీనామా చేయలేదు. అనర్హతకి సంబంధించినటువంటి కంప్లైంట్ ఇచ్చింది పార్టీ. ఇప్పుడు ప్రస్తుతం మండలిలో చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉంది కాబట్టి ఆ అనర్హత వేటుకు సంబంధించినటువంటి ప్రక్రియ ఆరంభమైంది. అయితే అక్కడ రఘురాజు దానికి విచారణకి హాజరు కాలేదు. తనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆపరేషన్ ఉంది కాబట్టి రాలేనంటూ లేఖ పంపించారు. అయితే ఆ లేఖని పట్టించుకోలేదు, ఆయన్ని అనర్హత వేటు వేశారు. తద్వారా రెండవ ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయినట్టు. మొన్న ఒక సీటు ఎవరిదైతే జంగా కృష్ణమూర్తి, ఇప్పుడు రెండోది రఘురాజు సీటు ఖాళీ అయినట్టయింది.